ప్రార్థన చేస్తాం. ఇంకే అక్కడే ప్రార్థన చేస్తాం. ప్రేమల మా ప్రేమని తండ్రి, మా పరిశుద్ధ దేవ స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. అన్ని నామముల కంటే పైనామం ఇచ్చిన దేవుడు, అందరిలో అతి శ్రేష్టమైనటువంటి దేవుడు, అన్ని కాలంలో ఏకరీతిగా ఉన్న దేవుడు, మహిమ ఘనత ప్రభావం పొందుటకు అర్హుడైనటువంటి దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మార్పులేని ప్రేమను, మారని ప్రేమను నాయుడుగా మాయుడుగా కనపరుస్తున్నటువంటి మా ప్రియమైనటువంటి ప్రభువా, మీ కనికరము, మీ దయ, మీ మంచితనం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణకై స్తోత్రాలు. మాకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రమును బట్టి, రక్షణ అలంకారాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువే, పాపులమైనటువంటి మాకు ఈ గొప్ప నిరీక్షణ కలిగించి దినదినం మమ్మల్ని పోషిస్తున్నారు, సంరక్షించారు, కాపాడుతున్నారు, మంచి కాపరిగా ఉన్నారు, సమీపంగా ఉన్నారు. తల్లి వలె తండ్రి వలె మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, గత 2 నెలలుగా కాపాడినారు. ఈ 2వ నెల చివరి దినమును కూడా మాకు అనుగ్రహించిన ఈ శుభదినమును బట్టి, మీ మందిర సమృద్ధిని బట్టి, మీ ముఖదర్శనమును బట్టి, మీ సెలవులో మిమ్మల్ని తినే త్రాగులను బట్టి, మాకు అనుగ్రహించిన సంతోష ఆనందాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువే, కర్మైన ప్రార్థన మందిరం యొక్క విశ్వాసులందరినీ, ప్రతి కుటుంబాన్ని, ప్రభు రక్షణ పొందిన వారిని మేలు అనుభవించినట్టుగా మీరే ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మెట్టుకు రక్షణ లేనటువంటి మా ప్రియులందరూ కూడా, యవనస్తులేమి, యవనస్తురాండేమి, చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, విధురాండేమి, ఎవరైతే ఇక రక్షణ పొందకుండా మిమ్మల్ని అనుభవించకుండా వ్యక్తిగతంగా మేము సేవించుకుని ఉన్నారో అలాంటి మా ప్రియులందరూ కూడా దర్శించి రక్షించండి ప్రభువా. కుటుంబాలుగా మేము సేవించాలి, కుటుంబాలుగా మేము వెంబడించాలి, కుటుంబాలుగా మీ రాజ్యంలో ఉండాలి. అట్టి సత్యమును అందరూ కూడా తెలుసుకున్నట్లుగా ప్రతి హృదయాన్ని ప్రేరేపించండి. రకరకాలైనటువంటి ప్రభావ మరి కారణాలను బట్టి మానవ పొందకుండా తిరుగుబాటు చేసేవారు, లోబడిన వారు, మొండి వైఖరి గలవారు, మూర్ఖత గలవారు లోపల ఎంతమంది ఉన్నారు. క్రైస్తవ పిల్లలు కూడా ఉన్నారు, మా ప్రియులు గారి పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వారందరి హృదయాలను మీరే మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయ చూపించండి ప్రభావ. ఈ సాయంకాలం కూడా ఆశించిన రీతిగా కర్మల ప్రార్థన మందిరంలో మాకు అనుగ్రహించినటువంటి ఈ సాయంకాల కూడికను బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రవాసాలను దీవించండి. మరి సాయంకాలం కూడా రమణి అందరికీ ఆహ్వానించాను. ప్రభావి రావడానికి మీరు ప్రేరేపించండి. ఎవరు కూడా నిర్లక్ష్యం ఉండకుండా ఇళ్ళ దగ్గర అన్ని అనుకూలతలు కలిగి కూడా ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు మీరే ప్రభావి ఈలవేసి గద్దించి మీ ఇంటికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆయన మీ మందిర సమృద్ధిలో నుండి, మీ ఆనంద ప్రవాహంలో నుండి ప్రతి ఒక్కరు కూడా త్రాగి సంతృప్తి పడేటువంటి వారిగా సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి, మరి ప్రారంభిస్తున్నాము. పాడే పాటలు, మరి చెప్పేటువంటి వాక్యం కూడా మాకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీ మేళతో నింపండి. మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. పిల్లలేమి, పెద్దలేమి, సహోదరులేమి ప్రతి వారు, మరి వృద్ధులేమి, విధవరాండేమి ప్రతి వారిని కూడా, ప్రతి సహోదరుని ప్రభువుని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా సమయాన్ని మాకెంతో దేవునికరముగా మార్చాం. మా రక్షకుడును మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
నోట్ సంఖ్య 484 పాడతాం. స్వచ్ఛంద శివనివాసి సర్వాధికారి 484. పాత పుస్తకాలు ఉంటే 412. స్వచ్ఛంద శివనివాసి సర్వాధికారి One
పాట సంఖ్య 365 పాడుతున్నాము. 365 పాట. పాత పుస్తకాలు అంటే 320. నీ జీవితము క్షణభంగురమే. 365 పాట పాడదాము. నీ జీవితము క్షణభంగురమే, నీ జీవితము క్షణభంగురమే, ఒక గడియలోనే గతించెదవు, ఒక గడియలోనే గతించెదవు, నీ జీవితము క్షణభంగురమే, నీ జీవితము క్షణభంగురమే.
అయిపోయింది, కూర్చో. రండి, రాత్రి కూడి కొరకు భాగం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14 వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 వచనాన్ని కలిసి చదువుదాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు అగ్ని ఆవిరి వంటి వారే కారా. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయము 22 వచనం కూడా కలిసి చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ వచనం కూడా చూద్దాం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, అందరూ కలిసి, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. తీరేది ఇంకెవరు చదవలేదేంటి? సారీ, 22 కాదు, 32 వచ్చాం, క్షమించండి. 22 అధ్యాయం 32 వచ్చాం. నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ప్రార్థన చేస్తాం. ప్రేమ గల ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవా, స్తోత్రునైనా, సియోను వాసినటువంటి దేవుడువు, యెరూషలేము వాసినటువంటి దేవుడువు, ఆకాశ మహాకాశం పట్టుసారిన దేవుడువు, మా కొరకే నా కొరకే లోకానికి తగ్గించుకునే రిక్తుడవై దాసుడవై యేసు నామమున నా కొరకు మా కొరకు రక్తమాంసులు గలవాడివి జన్మించినటువంటి మా ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కనికరం బట్టి స్తోత్రం. ఈ లోకము శాశ్వతం కాదు, కలిగినది ఏది కూడా శాశ్వతం కాదు. ధనము, ఘనము, ఘనతలు ఇవన్నీ కూడా ఒక దినమున మరి లయమైపోతాయి, కాలిపోతాయి. అయితే ఈ లోకంలో మేము స్థిరపడిన తర్వాత, మాకు ఇచ్చిన రక్షణ బట్టి మేము స్థిరపడిన తర్వాత మా సహోదరులను ఇతరులను కూడా స్థిరపరచమని వ్రాయబడిన ప్రకారం అయినా మరి లోకము ఒక దినమున ముగిసేది ఉన్నది కనుక నాయన మా జీవితాలు వ్యర్థపరచుకోకుండా మేము కలిగిన దాని గట్టిగా పట్టుకొని నిలబడి ఉండేదానికి, మేము స్థిరపడి ఇతరులను స్థిరపరచడానికి మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విశ్వాసముగా మీ ప్రజలుగా మీ ఇంట్లో కనబడి మీ యొక్క స్వాస్థ్యాన్ని అనుభవించేటువంటి మేము పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని పొందినట్లుగా మమ్మల్ని దీవించినారు. అట్లా లోపల ఎంతోమంది ఇట్టి స్వాస్థ్యాన్ని పొందిన వారు ఉన్నారు ప్రభా. మరి అలాంటి వారందరి కొరకే కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. రక్షణ పొందినట్టుగా ప్రేరేపించండి, మీ రాజ్యంలో ఉండినట్టుగా ప్రేరేపించండి. సాయంకాలం అయినా సమయాన్ని దీవించండి. రాగలిగిన మా పిల్లలను బట్టి స్తోత్రాలు ప్రభా. మరి వాక్య భాగాలు మా కొరకే దీవించండి. మీ సన్నిధిత్వమును ఆవరించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి 2 భాగంలో మనం గమనించినట్టయితే, రేపేమి సంభవించినో మీకు తెలియదు అనేటువంటి మాట మనం చాలా బాగా గమనించాలి. ఈ లోకంలో మరి ఈ లోకమే స్థిరము, ఇదే శాశ్వతము అని అనేకులు తమ జీవితాలను మరి ఆస్తికి, ఐశ్వర్యానికి, మరి వాటన్నిటికీ అప్పగించుకొని అవే శాశ్వతమని జీవించేటువంటి వారు లేకపోలేదు పీడారా. అవన్నీ మనం కాపాడుతాయి అన్నట్టుగా ధనము, ఘనము, ఘనతలు ఇవన్నీ కూడా మరి కలిగినటువంటి వారే గర్వించేటువంటి వారు ఉన్నారు, అతిశయించే వారు ఉన్నారు. లెక్కలేని జీవితాన్ని కలిగినటువంటి వారు కూడా లోపల ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందికి మేలు చేసేవారు ఉండొచ్చు, కీడు చేసేవారు ఉండొచ్చు. ఈ లోపల మేలు చేస్తున్నామో కీడు చేస్తున్నామో ఎవరికి తెలియదు, కానీ పీడారా తెలియకుండా రహస్యంగా చేయవచ్చు. అయితే దేవుడు ఒక దిన లెక్క అడిగి పడుకుంటున్నాడు ప్రతి దానికి. మనం చనిపోకుండా మరి ఆగిపోయేటువంటి వారు ఎవరు లేరు. మరణము నిశ్చయము. తల్లి గర్భంలో పడినటువంటి వాడు ప్రతి వాడు కూడా ఒక దిన చనిపోవలసినటువంటి వాడే. అయితే చనిపోయిన తర్వాత ఒక లోకం ఉన్నది, ఒక జీవితం ఉన్నది విడారా. అది గమనించాలి. ఈ లోకమే శాశ్వతం కాదు. చనిపోయిన తర్వాత మరొక జన్మ ఉంటుందని కాదు. 7 జన్మల బంధం అనే ఒక పాట కూడా ఉంది. మరి 40 ఏళ్ల క్రితం ఒక సినిమాలో ఒక పాట, జన్మల బంధమట, 7 జన్మల బంధమట. ఎక్కడుంది జన్మలు?
ఒకటే జన్మ, మానవుడి జన్మ. మనుషులు ఒక్కసారి బుద్ధి పొందేవలను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం రాయబడింది, మనుషులు ఒక్కసారి బుద్ధి పొందేవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. కనుక ఆ తీర్పులో నిలబడవలసినటువంటి వారు ప్రతి వారు కూడా, పేదవాడు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇంకెవరైనా లోకమును ఏలగలిగినటువంటి, కొనగలిగినటువంటి, స్తోమత కలిగినటువంటి వాడని సరిపడారా. లోకము శాశ్వతం కాదు. మనం దిగంబరులకు వచ్చాము, దిగంబరుగానే వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎంత ఆర్పాటంతో, ఆడంబరంతో మనల్ని సమాధి చేసినప్పటికీ తీర్పులో నేను నిలబడాల్సిందే. పేదవాడైనప్పటికీ, మరి సమాధి చేయబడడానికి కూడా యోగ్యత లేనటువంటి, పనికి మాలినటువంటి, దరిద్రుడైనటువంటి పేదవాడైనప్పటికీ సరే ఆడు కూడా నిలబడవలసినటువంటి వాడే. అలాంటి దినం ఒకటి వస్తున్నది. ఆ దినమున మనం చేసినటువంటి క్రియలను బట్టి మనకు అక్కడ ప్రతిఫలం ఉంటుంది. వీడారా, యేసుక్రీస్తు ప్రభువునందు ఉన్న వారికి శిక్షా విధులను రాయబడింది, యేసుక్రీస్తు నందు ఉన్నటువంటి వారికి నూతన సృష్టిని రాయబడింది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. వీడారా, యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు నందే, యేసుక్రీస్తులోనే మనకు నిత్య జీవం. ఇక వేరే మార్గంలో పొందలేం. వీడారా, ఒకవేళ దొరికేది అయితే అందరూ ధనవంతులైనటువంటి వారందరూ కొనేవాళ్ళేమో స్వాస్థ్యాన్ని. అయితే కొనగలిగేది కాదు, ఎక్కడ దొరికేది కాదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచే వారికి మాత్రమే ఆ స్వాస్థ్యము, ఆ రక్షణ, ఆ భాగ్యం అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. కనుకనే మీ జీవం ఏపాటిది, రేపేమి సంభవించడో మీకు తెలియదు కనుక మరి ఏం రాయబడింది, అంతలో కనబడి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటిది మన జీవితం. ఇటు ఆవిరి వంటి జీవితానికి మనం ఎన్నో మరి ఆడంబరాలు చేసుకుంటుంటాం, ఏమేమో సంపాదించి పెడుతూ ఉంటాం. మంచిదే, సంపాదించకూడదు చెప్పడం లేదు, ఆస్తి ఉండడం తప్పని చెప్పడం లేదు, ఐశ్వర్యం ఉండడం చెప్పడం లేదు, ఉండడం తప్పులేదు, తప్పని చెప్పడం లేదు. కానీ కలిగిన దాని సంతృప్తి కలిగి ఉన్నామా? కలిగినటువంటి దాన్ని బట్టి నిన్ను సృజించినటువంటి వాడు, నీకు కలిగించినటువంటి, నీకు ఆ స్థితికి తీసుకొచ్చినటువంటి వాడు మరి ప్రభు అనేటువంటి సత్యాన్ని గుర్తించకుండా ఈ లోకంలో విర్రవీగుతున్నటువంటి వారు లేకపోలేదు. అలాంటి వారి విషయమై ప్రభు ఒక దినమున లెక్క అడిగి వాడుకుంటున్నాడు. కనుక ఈ దినమున మరి అంశం ఏంటంటే, మనం స్థిరపడిన తర్వాత మన సహోదరులను మనం స్థిరపరచవలసినటువంటి వారు అనే సత్యాన్ని గుర్తించాలి. చాలామంది స్థిరపడితే చాలు, ఎవడు కనపడ్డో, పక్కింటోడు కనపడ్డు, తమ్ముడు కనపడ్డు, అన్న కనపడ్డు, తల్లిదండ్రులు కనపడ్డు, ఎవరు కనబడరు. వాడు స్థిరపడిన తర్వాత వాడు వాని భార్య వాని పిల్లలే కానీ ఇక తల్లిదండ్రులు కనపడరు, తమ్ముడు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, బావలు ఎవరు కనబడరు. అలాంటి దౌర్భాగ్య స్థితి నేటి సమాజంలో ఉన్నది. నిన్ను ప్రేమించి నీ కొరకై సమర్పణ చేసుకొని పుట్టిన వరకు నిన్ను పెంచి పోషించి పెద్ద చేసేటువంటి నీ తల్లిదండ్రులు, నీ కొరకు సంపాదించినటువంటి నీ తల్లిదండ్రులను కూడా నువ్వు చూడలేని దౌర్భాగ్య స్థితి నేటి ప్రపంచంలో ఉన్నది. పిల్లారా, ఎన్ని మరి అనాథ శరణాలయాలు ఉన్నాయి, ఎన్ని వృద్ధాప్య ఆశ్రమాలు ఉన్నాయి. కారణం ఏంటి? నీవు నీ తల్లిదండ్రులను చూడడం లేదు. నిన్ను కన్నవారిని, నిన్ను పెంచిన వారిని, నిన్ను పోషించిన వారిని నువ్వు చూడకుండా ఎక్కడో పెట్టేస్తున్నావు. దౌర్భాగ్య స్థితి కాదా? నీకెంత ఉంటే ఏముంది? నీ అసూయను బట్టి, నీ ద్వేషాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్తావు, నీవు దేవుడి రాజ్యానికి వెళ్ళవు. విడరా, మరి నిన్ను సృజించినటువంటి నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. నిన్ను పుట్టించినవాడు, నిన్ను పెంచినవాడు, నిన్ను పెద్ద చేసినవాడు ఒకడు ఉన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచు. విడారా, ఈ దినమున లోకంలో ఎవరో చెప్తూ ఉంటారు, తక్కువ ఎవరు చూశాడండి చనిపోయిన తర్వాత సావు నిశ్చయము. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఎవరికి తెలియదు. పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్తుంది, మనుషులు ఒక్కసారి బుద్ధి పొందేవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఆ తీర్పులో నిలబడగలమా? నిలబడడానికి శక్తి కావాలంటే ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచమని చెప్పబడుతుంది. విడారా, ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచినట్టయితే మరి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 43వ వచనం రాయబడింది, ఈ నామముననే మనము మరి రక్షణ పొందేవాళ్ళు. చూడండి, 4వ అధ్యాయము 43వ వచనం రాయబడింది, ఆయన మీద విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాపక్షమాపణ పొందని ప్రవక్తల ద్వారా పలికించాడు. 1000 సంవత్సరానికి ప్రకటించబడుతుంది. వీడారా, ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచుటే దేవుని చిత్తం. ఆ విధంగా రక్షణ పొందినటువంటి నీవు నేను మనం స్థిరపడిన తర్వాత మన సహోదరులను స్థిరపరచాలి. యేసు ప్రభువు ముందుగా చెప్పాడు, ఓ పేతురు, సాతాను మిమ్మల్ని జల్లించాలని ఇష్టపడుతుంది కనుక మీరు జల్లించబడి నష్టపోయేవారు ఉండకూడగా మీరు స్థిరపడిన తర్వాత మీ సహోదరులను, మీరు పొరువాలి, మీకు నెలవైన వారిని, మీ బంధువులను, మీ స్నేహితులను, తల్లిదండ్రులను రక్షించు, వారికి సహాయపడు, వారిని కూడా చెరది, వారిని కూడా ఆదరించు, ఓదార్చు. వెళ్ళిపోమని చెప్పేది కాదు, బయట పెట్టమని చెప్పేది కాదు ప్రభు యొక్క వాక్యము.
నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచు. ఒక మాట చూద్దాము. ఆదికాండము 50వ అధ్యాయంలో, ఆదికాండము 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాట చూద్దాం. 50వ అధ్యాయము 19వ వచనంలో ఏమని రాయించాడు యోసేపు అక్కడ? యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించింది కానీ నేను జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. చూడండి, ఇక్కడ పిల్లరా 17 సంవత్సరాల వయసులో అన్నదమ్ములైనటువంటి వారందరూ కూడా కలిసి కీడు చేసి నష్టపరిచి అసూయపడి ద్వేషం కలిగి తన తమ్ముడైనటువంటి యోసేపును కొట్టి మరి నష్టపరిచి చంపడానికి ప్రయత్నించి మరి వేరే దేశస్తులకు అమ్మివేశారు. ఎంత అసూయపరులండి! ఇలాంటి అసూయపరులు ఆనాడు ఉన్నారు, ఈనాడు లేరా? పిల్లరా, అలాంటి అసూయపడినటువంటి వారిని చూసి ఏమంటున్నాడు? ఆ అమ్మివేయబడినటువంటి ఆ యోసేపు ఒక అధికారి ఇంట్లో బానిసగా ఉన్నాడు. ఆ తర్వాత జైల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత ఫరో రాజ్యానికి తీసుకొని పోబడ్డాడు. ఆ తర్వాత అక్కడ మరి ప్రధానమంత్రిగా హెచ్చించబడిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో మంచి స్థానంలో ఉన్నాడు. ఆయన స్థితి ఏంటి? మొట్టమొదటిగా తృణీకరించబడిన వాడు, త్రోసివేయబడినటువంటి వాడు. అందరూ ద్వేషించారు, అసూయపడ్డారు. అలాంటి వ్యక్తి దిక్కుమాలినటువంటి స్థితి, అమ్మివేయబడ్డాడు, బానిస. అలాంటి వాడు ఒక దేవుడు హెచ్చించాడు. ఎందుకు? మరి అంతమంది తృణీకరించిన, ద్వేషించిన మాట మాట్లాడినటువంటి వాడు కాదు. గుంటలో పడేసిన, వాళ్ళు కొట్టిన, చంపాలని అనుకుంటే కూడా తను వాళ్ళందరూ ప్రేమించి సహించినటువంటి వాడు. ఒక దినం వచ్చింది, ఫరో ఇంట్లో ఉన్నాడు, సింహాసన ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. కథలు కాదు ఇవి. వీడారా జరిగినటువంటి వాస్తవం. ఆయన స్థిరపడిన తర్వాత సింహాసనం స్థిరపడ్డాడు. ఫరోకు తండ్రిగా ఉన్నాడు, రాజ్యానికి అధిపతిగా ఉన్నాడు, వాళ్ళందరూ కూడా ప్రభువుగా ఉన్నాడు. అక్కడ ఆయన రాయబడింది. అక్కడ ఫరో ఐగుప్తు దేశానికి అంతా కూడా మరి అధికారిగా ఉన్నాడు, ఫరోకు తండ్రిగా ఉన్నాడు, ప్రజలకు ఏలికగా ఉన్నాడు. ఇలాంటి స్థానంలో ఉన్నటువంటి వాడు ఒక దినమున ఈ 11 మంది అన్నలు మరి కరువు వచ్చింది, ఆయన దగ్గరికే వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడ అన్నం లేదు, ఎక్కడ ధాన్యం లేదు, ఎక్కడుంది? ఫరో దగ్గర ఉందని చెప్పారు. కరువు వచ్చింది ఆ దినములకు. మరి కరువు వచ్చినప్పుడు వాళ్ళకి చచ్చిపోతారని తెలిసి, ఇదిగో నా కుమారులారా, ఫరో దగ్గర ధాన్యం ఉందట, మీరు వెళ్ళండి కొనుక్కొని రండి అని చెప్పేసి వాళ్ళ నాన్న పంపిస్తే అక్కడికి పోతే ఎవరున్నారు? ఎవరినైతే ద్వేషించారో, అసూయపడ్డారో, మరి ఆయన చంపడానికి ఇష్టపడి చంపడానికి గోతులు వేశారో, చచ్చినట్టుగా ఒక మేకను చంపి దాని రక్తాన్ని ఆయన యొక్క వస్త్రానికి పూసి వాళ్ళ నాన్నకు చూపించాడు. ఇదిగో నాన్న, నీ కుమారుడు లేడే, ఏదో మరి జంతువు చంపేసిందని అబద్ధములాడినటువంటి ఆ వ్యక్తి, అలాంటి అనుభవించిన ఆ వ్యక్తి ఆయన ఎదురుగా నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు సింహాసనంతో కూర్చున్నాడు యోసేపు. వీళ్ళందరూ కూడా సాగిలపడి దండం పెట్టాల్సి వచ్చింది, సాగిలపడాల్సి వచ్చింది. కనుక్కోలేకపోయినాడు. అప్పటికే 30 సంవత్సరాలు దాటింది. ఆ వయసులో ఉన్నటువంటి వాడు ఆ ఫరో ఇచ్చినటువంటి వస్త్రాలుగా ఐగుప్తు యొక్క డ్రెస్ కోడే వేరే ఉంటుంది. ఆ కిరీటము, ఆ యొక్క మరి సింహాసనం చూసి ఆశ్చర్యపోయారు, అదిరిపోయినారు. అరే వీడు మావాడని గుర్తించలేదు వాళ్ళు. అయితే యోసేపు గుర్తించినాడు. కొన్నిసార్లు మనము ఎవరికో కీడు చేయాలనుకుంటాం, కానీ వాడు కీడును అనుభవించి ఎక్కడో ఉంటాడు, కొంతకాలానికి మంచి స్థాయిలో వస్తాడు. అరే వీడు వాడేనా, ఈమెనేనా అని అనుమానం వస్తుంది మనకు కూడా. అట్లనే 11 మంది కూడా ఎవరు గుర్తించలేకపోయినారు ఆ స్థితిని చూసి. వాళ్ళు కళ్ళు మూయబడ్డాయి, అంతరంగమైనటువంటి నేత్రాలు మూయబడ్డాయి, వారి హృదయాలు మూయబడ్డాయి. అలాంటి కఠినమైనటువంటి వారు అన్నదమ్ములు 11 మంది. ఆ స్థానానికి వచ్చినటువంటి వారిని యోసేపు తెలుసుకొని ఏం చేశా అంటే, వాళ్ళని చూసి వెంటనే గుర్తుపట్టి, అక్కడ 41-42 అధ్యాయాలు రాయబడింది. వాళ్ళని చూసి మరి ఆ బాధను తట్టుకోలేక, సంతోషాన్ని తట్టుకోలేక చాటుకు వెళ్ళి ఏడ్చాడు. చాటుకు వెళ్ళి సంతోషించి, ఓ ప్రకారం సంతోషము, అయ్యో నా అందరూ నా దగ్గరికి వచ్చారే అని సంతోషించాడు. ఆయన గురించి ఏడ్చాడని రాయబడింది. వీడారా ఎంత ప్రేమ కలిగినటువంటి వాడండి! ఇది దేవుని ప్రేమ. మనం ఎంత దుర్మార్గులమైనా, ఎంత కీడు చేసేటువంటి వారమైనా, ఉదయం మొదలుకొని మీకా గ్రంథం 2వ అధ్యాయం రాయబడింది, పరుపుతోనే లేస్తుండగానే అబద్ధములాడుచు దుర్మార్గంతో లేచేటువంటి వారమని, అనేకులకు కీడికరంగా జీవించేటువంటి వారము. యోసేపు పనుల కంటే మనం ఏమాత్రం కూడా మంచివారం కాదు, అనేకుల మీద అసూయపడినటువంటి వారం,
ద్వేషం కలిగినటువంటి వారము, దూషించినటువంటి వారము, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడులు చెప్పినటువంటి వారము, ఇలాంటి నీచమైనటువంటి మనను దేవుడు ప్రేమించాడు బిడ్డారా. ఆ దేవుడు ప్రేమించి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మనను రక్షించిన వాడు ఉన్నాడు. కనుక ఈ యోసేపు అన్నలను చూడగానే ప్రేమ పొర్లుకొని పారిందని రాయబడింది. ఆ ప్రేమను ఎట్లా మరి తెలియపరచాలో తెలియక వాళ్ళని ఆ దినమున చాటుకు వెళ్ళి ఏడ్చాడు. ఆ తర్వాత వాళ్ళకి మరి ఆ దాని నుంచి పంపించాడు. వాళ్ళ మరి గోతలలో వారి యొక్క గోనెల్లో వాళ్ళ ధనమును వాళ్ళకి పెట్టి పంపించాడు. అయ్యో మా ధనం మా దగ్గరికి వచ్చిందని మళ్ళీ వాళ్ళు వస్తారు. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఒకడు ఉంచుకుంటాడు, ఇక్కడ మూడోసారి వచ్చినప్పుడు తను కనుపరుచుకుంటాడు. వీడారా, నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. వాడి తమ్ముడు కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ పొరిగింటి వాడు కావచ్చు, నీ ఊరివాడు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు. నీవు స్థిరపడిన తర్వాత నిన్ను నమ్ముకున్నటువంటి నీ బంధువులు, నీ స్నేహితులను ఎప్పుడైనా ఆదరించావా? ఎప్పుడైనా స్థిరపరిచావా? నీవు ఏదైనా సహాయం చేశావా? దేవుని ప్రేమ, నీలో దేవుని ప్రేమ ఉన్నట్టయితే నీకు వాడు బంధువుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఇరుపరి వారు కావచ్చు, వేరే మతస్థుడు కావచ్చు, వేరే కులస్థుడు కావచ్చు, దేవుని ప్రేమను చూపించు. అప్పుడు వాడు దీన్ని బట్టి ఇది నిజంగా దేవుని ప్రేమ అని అతను కూడా తెలుసుకుంటాడు, ఆమె కూడా తెలుసుకుంటుంది. దేవుని ప్రేమను చూపించమని చెప్పబడుతుంది. రాత్రి నీవు పొందినటువంటి ప్రేమను ఇతరులతో పంచుకో. నీవు పొందినటువంటి ఆశీర్వాదం ఇతరులతో పంచుకో. అది దేవుని ప్రేమ. అందుకని యేసుప్రభువు చెప్పాడు, ఆయన శిలువకు వెళ్ళక మునుపు చెప్పినటువంటి మాట అదే. ఓ పేతురు, నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. ఇక్కడ ఏమన్నాడు? యోసేపు ఏమన్నాడు? అయ్యా మీరు భయపడద్దు, వాళ్ళు అనుకున్నారు నేను యోసేపున్నా బాబు అని అనగానే వాళ్ళ గుండెలు నీరైపోయి ఉంటాయి. ఇంకా అయిపోయిందిరా బాబు మన పని, ఈవిడు మనం చంపేస్తాడు. ఇప్పుడు మరి ఫరో తర్వాత రాజుగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇక మనం చచ్చిపోతాం, చంపేస్తాడు అనుకొని వాళ్ళు భయపడిపోయినారు. ఎందుకంటే వాళ్ళు చేసిన కీడు గుర్తొచ్చిందిగా. తన్నినారు, కొట్టినారు, కీడు చేసినారు, అమ్మేసినారు. ఇక పోతే పోన్లే, వాడి పీడ విరిగిపోయిందని అమ్మేసినటువంటి వారిగా ఉన్నారు. పిడారు ఈ రాత్రి అట్లాంటి మనసు కలిగినటువంటి అన్నలను కూడా ప్రేమించినటువంటి వాడు. మనం అలాంటి వాళ్ళని ప్రేమిస్తున్నామా? అది దేవుని ప్రేమ. నీ విజయంగా యేసుప్రభువుని నమ్మింటే అలాంటి ప్రేమను మనము శబ్దం చేద్దాం. అలాంటి ప్రేమను మనము మన సహోదరుల ఎడల కనపరచాలి. అది దేవుని ప్రేమ. యేసుక్రీస్తు వారు ప్రేమించినటువంటి ప్రేమ. వాళ్ళు ప్రేమించా ఉన్నాడు, భయపడద్దు, ఇది మేలుకే. నన్ను ఆదిలో మీరు చంపడానికి ప్రయత్నించి అమ్మివేశారు కదా, అది మరి మీరు కీడు అనుకున్నారు, కానీ వాడికి బాగా జరిగింది అనుకున్నారు, కానీ అది నా మేలు కొరకే, మీ మేలు కొరకే అది ఆదిలో మీరు జరిగించారు అని చెప్పేటప్పటికల్లా వాడు భయపడిపోయినారు. నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని పోషిస్తాను, మిమ్మల్ని చంపను. అధికారం ఉంది, ఏమైనా చేయగలము. దినాల్లో అధికారం ఉంది కాబట్టి కొంతమంది అధికారాన్ని చలాయించి అక్రమంగా, అన్యాయంగా కీడు చేస్తూ ఉంటారు. మరి భక్తిగా ఉంటాం, అన్ని భక్తి ఉంది, భక్తి ఉంది, దేవుడు అంటే భయం లేదు. విపరీతమైన భక్తి ఉంది కానీ దేవుడి భయం లేదు సమాజంలో. అదే దేవుడు చూస్తున్నాడు, ఆయన ఒక దిన తీర్పు తీరుస్తాడు, ఒక దిన లెక్క అడుగుతాడు అనేటువంటి భయం లేకుండా బతుకుతున్నారు. అయితే యోసేపు అంటున్నాడు, అన్నలారా నేను మిమ్మల్ని, మీ పిల్లలను పోషిస్తాను, మీరు భయపడొద్దు అని చెప్పి వాళ్ళ నాన్న కూడా రమ్మని చెప్పి వాళ్ళకు ఒక మంచి దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. గోషెను అనేటువంటి ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి కరువు ఉన్నటువంటి ప్రాంతంలో మీరు వచ్చేసేయండి, మీకు ఇక్కడ మంచి దేశాన్ని ఇస్తాను అని వాళ్ళని రప్పించి వాళ్ళకు ఒక మంచి స్థలాన్ని, గోషేను అనేటువంటి మంచి స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళను స్థిరపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు ప్రేమను చూపించినటువంటి యోసేపు స్థానంలో, యేసుక్రీస్తు స్థానంలో యోసేపు ఉన్నాడు. ఇప్పుడు నీవు నేను కూడా యేసు ప్రభుని అంగీకరించినటువంటి ఆ ప్రేమను మనం చూపిస్తున్నామా? మన జీవం ఏపాటిది? మనం సుఖంగా ఉన్నాం చాలు. వాడు ఏమైపోతే నాకేమి, ఏమైపోతే నాకేమి, వాళ్ళు ఏమైపోతే నాకేమి అని అనకు. దేవుని ప్రేమను కనపరచు, చూపించు, క్రియల ద్వారా చూపించు, విశ్వాసంతో చూపించు. యోసేపు అదే చూపించాడు. రెండవదిగా ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయం చివరి వచనం చూడండి, 3వ వచనం. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. యూదుడైన మొర్దెకై
రాజనహస్వరోజుకును ప్రధానమంత్రిగా ఉండి తన తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్తులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఈ మొర్దెకై ఎస్తేరు కూడా మరి కల్దీయుల దేశంలో బానిసగా ఉన్నటువంటి వారు వెళ్ళి బానిసగా చేయబడ్డారు. ఏ కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రతి రాజు కాలంలో అనగా దాదాపుగా మరి ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు రాజును పరిపాలించినటువంటి 28 రాజుల్లో ప్రతి వాడు కూడా దుర్మార్గుడే. మరి యూదా రాజ్యము దక్షిణ రాజ్యంలో ఉన్నటువంటి వారు కొద్దిమంది దేవుని ఎదుట యథార్థంగా బ్రతికినటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ చివరి రాజు అయినటువంటి సిద్కియా కాలంలో సిద్కియా రాజు పరిపాలించినటువంటి దినములలో దేవుడు కల్దీయులను ప్రేరేపించి మరి దక్షిణ రాజు అయినటువంటి యూదా మీద పడి 10,000 మందిని చెరపట్టుకుని పోయినారు. ఎవరిని? బీదలను వదిలిపెట్టి ప్రతి వాడిని కూడా బాలులను బాలికలను పెద్దలను చిన్నలను తీసుకెళ్లారు. అందులో ఉన్నారు ఈ ఎస్తేరు, మొర్దెకై, దానియేలు, మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, ఈ నెహెమ్యా, ఈ ఎజ్రాలు వీళ్ళు ఉన్నారు. ఆ కాలంలో జరిగినటువంటి సంగతి. వీళ్ళారా బానిసగా వెళ్ళారు. ఆయన ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు మొర్దెకై. రాజు గుమ్మం దగ్గర కాపలాదారుడు ఉన్నాడు. మరి ఆయన అన్న కుమార్తె అయినటువంటి ఈ హదస్స అనేటువంటి ఈ ఎస్తేరు ఆయన పెంచుకుంటున్నాడు. తన తమ్ముని కుమార్తె చెల్లెలు అవుతారు. వీళ్ళారా వారిద్దరూ అక్కడ బానిసలుగా ఉన్నారు, పేదరికంలో ఉన్నారు. బానిసలుగా ఉన్నారు, పేదలుగా ఉన్నారు. అయితే ఒక దినం వచ్చింది మరి ఆ ఆశ్వరోజు రాజుకు భార్య లేకుండా అయిపోయింది. ఆ భార్య కొరకు 127 సంవత్సరాలు అంటే ప్రపంచమంతా కూడా వెతికి ప్రతి దేశం నుండి యవనస్తులు అయినటువంటి వాళ్ళందరూ కూడా సమకూర్చి 6 నెలలు లేదా సంవత్సరం వాళ్ళని ముస్తాబు చేసి ఆ తర్వాత ఎన్నుకుంటాడు ఎస్తేరును రాణిగా. చూడండి, బానిసమైనటువంటి ఎస్తేరును ఆమె సౌందర్యం చూసి, ఆమె యొక్క మరి ప్రవర్తన చూసి, ఆమె యొక్క సాత్వికతను చూసి దేవుడు ఆమెను రాణిగా పెట్టాడు అక్కడ. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ప్రధానమంత్రి అయినాడు. ఇవన్నీ కథలు కాదు. విడారా మరి పరాయి దేశంలో దేవుడు వాళ్ళని హెచ్చించాడు. మీరు స్థిరపడిన తర్వాత వాళ్ళని హెచ్చించాడు దేవుడు. యోసేపుని హెచ్చించినట్టుగా ప్రధానమంత్రిగా ఉన్నాడు. 5 రాజుల కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ మరి మొర్దెకై, ఈ ఎస్తేరేమో రాణిగా ఉంది, ఈయననేమో ప్రధానమంత్రిగా ఉన్నాడు. వాళ్ళు స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత ఇక మాతో మీకేం పని లేదు, మీతో మాకు పని లేదు అనలేదు. మేము ఒక స్థిరత్వమైనటువంటి రాజ్యంలో ఉన్నాం, మీరేమో బానిసలుగా ఉన్నారు కనుక మీతో మాకు పని లేదని చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారు? వారు స్థిరపడిన తర్వాత తమ జాతీయులైనటువంటి వారందరినీ కూడా ఇష్టంగా జీవించారు. ఇష్టంగా వారితో మాట్లాడుతూ వచ్చారు. ఏం రాబడిందంటే మరి సమాధానంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా క్షేమమును కలిగించినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. యూదులైనటువంటి వారందరికీ కూడా పరాయి దేశంలో, కల్దీయుల దేశంలో, నెబుకద్నెజరు కాలంలో ఉన్నారు. ఆ కాలంలో మరి మొర్దెకై, ఎస్తేర్లు గొప్పవాళ్ళైనారు. గొప్పవాళ్ళు ఏం చేశారంటే తమ వారికి అందరికీ కూడా ఎంతో ఇష్టంగా జీవించారు. వాళ్ళందరూ కూడా ఆదరించారు, వాళ్ళందరూ కూడా ఓదార్చారు, వాళ్ళ కన్నీరు తుడిచారు. ఎందుకంటే వాళ్ళు బానిసలుగా ఉన్నారు. అయితే వారి బానిసత్వాన్ని వారి విడుదల చేసి వారికి నెమ్మది కలిగించిన వారు, వారికి సమాధానం కలిగించిన వారు. నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని యేసుప్రభువు చెప్పాడు. ఇప్పుడు మరి ఆ మొర్దెకై, మరి ఆ ఎస్తేర్లు అక్కడ మరి ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రేమను కనపరిచినటువంటి వారు. ఈ దినమున నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనం ఒకప్పుడు మరి తక్కువ స్థానంలో ఉండొచ్చు, మనకొప్పుడు లేకుండా ఉండొచ్చు. ఇది కొంచెం తినడానికి, 3 పళ్ళు తినడానికో ఇతరులకు పెట్టడానికో స్తోమత కలిగించాడు దేవుడు. మనకు కలిగిన దాంట్లో ఇతరులకు పంచిపెట్టుకున్నామా? దేవుని ప్రేమను కానీ, ఓ పూట అన్నం కానీ, ఒక వస్త్రం కానీ ఇచ్చి మనం ఆదరిస్తున్నామా? అదే దేవుని ప్రేమ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఇది ఆజ్ఞలంతట్లో ధర్మశాస్త్రంలో 2వ మాట. ఇది ఈ మాట నెరవేర్చమని ప్రభు కోరుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావా? నీవు మందిరానికి వస్తే ఏం లాభము, బైబిల్ చదివితే ఏం లాభము, మంచి మరి యేసయ్య అని పేరు పెట్టుకుంటే ఏం లాభము, మరియమ్మ పేరు పెట్టుకుంటే ఏం లాభము, యోసేపు అని పేరు పెట్టుకుంటే ఏం లాభము? వీడారా మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనింది.
అట్లాంటి ప్రేమను ఈ యోసేపు చూయించాడు, ఈ మొర్దెకై ఎస్తేరులు చూయించాడు. అదే నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమని. పిల్లలు రాత్రికాల సమయంలో మనం స్థిరంగా ఉన్నాం. ఏదో కొంతవరకు మనమేం కోటీశ్వరులం కాదు, లక్షాధికారులు కాదు, ప్రతి ఒక్కళ్ళు కారులో తిరిగేది కాదు, తిరిగితేనే కాదు, అనుభవించేది కాదు గొప్పతనము. మనకున్న దాంట్లో సంతృప్తిగా జీవించేటువంటి జీవితాన్ని మనకి ఇచ్చాడు. దాంట్లోనే మనం సంతృప్తిగా ఉండాలి. అందుకనే చూడండి అక్కడ మరి నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 8వ అధ్యాయం నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము మాటలు విని 7వ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడు శాస్త్రి ఇజ్రాయు జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినము జనులతో చెప్పాను. మరియు నెహెమ్యా వారితో ఇట్లను, పదండి, క్రొవ్వెన మాంసమును భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయడి, ఇది వరకు తమ కొరకు ఏవి సిద్ధము చేసుకొని వారికి వంతులు పంపించండి. ఏలనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి. కనుక యెహోవాను ఆనందించుటే బలము. కానీ ఇక్కడ వాళ్ళు ఇక్కడ కూడా వీళ్ళే వారు సంతోషం లేక మరి దుఃఖపడుతూ బాధపడుతున్నటువంటి పరిస్థితిలో నెహెమ్యా అంటున్నాడు. వాళ్ళతో ధర్మశాస్త్రంలో గ్రంథంలో చదివి వినిపించాడు. అయ్యా, ధర్మశాస్త్రంలో మోషే ద్వారా మనకు వినిపించేటువంటి మాట ఏంటంటే, ధర్మశాస్త్రంలో 2వ ఆజ్ఞ ఉంది, మీ వలె మీ సహోదరులను ప్రేమించండి అని. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా మీరు దుఃఖపడవద్దు, మీ సహోదరులు ఉన్నారే, పేదలు ఉన్నారే, వాళ్ళకు వంతులు పంపించండి, వాళ్ళు కూడా సంతోషించాలి మీ వలె. మీరు సంతోషం ఉన్నారు, మీ సహోదరులు మీ రూపరి వారు దుఃఖంలో బాధలు ఉన్నారు, వాళ్ళు కూడా వంతులు పంపించండి. యెహోవాను ఆనందించడమే మీకు బలము. కనుక మీరు ఆనందిస్తున్నారు, మీరు బలం పొందుతున్నారు, మరి మీ సహోదరులు వాళ్ళు కూడా ఆనందించాలి, బలం పొందాలి. కనుకనే నెహెమ్యా అంటున్నాడు, అయ్యలారా మీరు సంతోషంగా ఉండండి, మీరు మరి దేవుని యందు మరి సంతోషం కలిగి బలం పొందుతారు. ఆ విధంగా ఒకళ్ళు పంచుకున్నారు. రాబడింది అపోస్తలుల కాలంలో కూడా రాబడింది. ఆ దినంలో సంఘం విస్తరించినటువంటి దినాల్లో వారు ధనవంతులైనటువంటి వారిని కూడా తమ స్థిరాస్తులను అమ్మివేసి పేదలకు పంచిపెట్టారని రాయబడింది 3వ అధ్యాయంలో చూసినట్టయితే. విడారా, మరి ఇలాంటి పరిస్థితి అపోస్తలుల దినాల్లో ఉన్నది, పితరుల దినాల్లో ఉన్నది. నేటి దినాల్లో ఉన్నదా? భక్సింగ్ గారు సంఘం ప్రారంభించినటువంటి దినాల్లో ప్రియులారా ప్రేమ విందు ప్రతి ఆదివారం ఉండేది. ఏంటి ప్రేమ విందు అంటే? అందరూ మందిరానికి వచ్చిన డబ్బల్లో మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ తినిపోయేది కాదు. ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంతైతే 4 ఉన్నారు, ఒక 2 మనుషులకి ఎక్కువయ్యేటట్టు వండుకొని తీసుకొని వచ్చి మందిరానికి తీసుకొని వచ్చి, ఎక్కడ చెన్నైలో అక్కడ జోషమ్మలు ప్రారంభించినటువంటి ప్రేమ విందు ఏంటంటే, వారి ఇళ్లలో వాళ్ళ కొరకు వండుకొని ఇంకొక 2 ఎక్స్ట్రా వండుకొని, ఎందుకంటే పేదలు వస్తారుగా కొంతమంది, వాళ్ళను మన దృష్టిలో ఉంచుకొని ఆ దినాల్లో క్యారెలు తీసుకొని వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అందరూ కలిసి అన్నీ ఒక డేక్షాలు వేసి కుప్పగేసి అందరూ పంచుకునేటువంటి వారు. ఇది ఇక్కడ రాసినటువంటి సంగతే కాదు, జరిగిన సంగతి చెప్తున్నాను. కొన్ని సంవత్సరాలు జరిగింది అది. ఆ తర్వాత కొంత రకరకాల మనుషులు ఉంటారుగా, మనం ఎందుకు వండుకొని పోయేది, మందిరంలో అంత డబ్బు ఉంది, వండుకొని తిందాం అనేటువంటి ఆలోచన వచ్చి మందిరం డబ్బు లేదా ఖర్చు పెట్టుకొని వండేటువంటి పరిస్థితి నేటిన ఉంది. కానీ అయితే ఆ దినాల్లో భక్సింగ్ గారు ప్రారంభించినటువంటి దినాల్లో 1941 నుండి 51 వరకు జరిగినటువంటి ప్రేమ విధి ఏంటంటే, హెబ్రోన్లో కూడా చేశాడు అదే పనిగా. ప్రేమ విధి ఏంటంటే, ప్రతి వాడు కూడా ఇళ్లలో వండుకొని తీసుకొని వచ్చి ఇక్కడ వేసేస్తే అందరూ పంచుకొని, వాళ్ళు పచ్చడి తెచ్చారు, రసం తెచ్చారు, సంపద తెచ్చారు, పప్పు తెచ్చారు, కూరగాయ తెచ్చారు, ఏమి తెలియదు, అన్నీ అక్కడ పోసి అన్నీ కలిపి పంచుకొని తినేవారు ఇక్కడ రాసినట్టుగానే. పిల్లరా, అది దేవుని ప్రేమ. మనం తింటున్నాం చాలు, పేదలతో మనకేం పనింది కాదు. దేవుని ప్రేమ అలాంటిది కాదు. రిక్షా వాడైనా, పాకి వాడైనా, ఊడ్చేవాడైనా, మరి స్టేట్ లెవెల్ ఆఫీసర్ అయినా, ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒకడే, అక్కడ అందరూ సమానమే, అందరూ కలుపుకొని తినేటువంటి పరిస్థితి. ఎక్కడో ఇక్కడ రాసింది కాదు, జరిగిన సంగతి చెప్తున్నాను. అది హెబ్రోన్లో కూడా 51 తర్వాత 52లో మందిరం అక్కడ హెబ్రోన్లో ప్రతిష్ఠించిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు జరిగించాడు భక్సింగ్ గారు. కనుక బిడ్డారా, దేవుని ప్రేమ. ఇప్పుడు యోసేపు కానీ మరి మొర్దెకై ఎస్తేరు కానీ వారు స్థిరపడిన తర్వాత తమ వారిని లేదా దేవుని ఎరిగిన వారిని
ప్రేమించి వారికి వంతులు పంపించి వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆదరించి, అందుకని ఆ దినాల్లో మరి భక్సింగ్ గారు చాలామందికి మరి వస్త్రాలు ఇచ్చేటువంటి వాడు, అనగా అంటే ఉచితంగా. మరి మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పేవాడు, మందిరానికి వచ్చే ప్రతి వారు కూడా పేదలే ఉండొచ్చు ఇంటి దగ్గర, అయితే మనకు బంధువులు వీళ్ళు ఎవరట, మనం బంధువులు సెట్ చూస్తాం. ఇంటికి వస్తే ఇంట్లో చేర్చుకొని వాళ్ళకి మంచి సోఫాలు కూర్చోబెట్టి వాళ్ళకి మంచి స్పెషల్గా భోజనం సిద్ధపరిచి స్పెషల్గా మనం కూర్చున్నటువంటి టేబుల్ ముందు కూర్చోబెట్టి భోజనం పెడతాంగా. అదే సామాన్యమైనటువంటి వ్యక్తులు వస్తే కూర్చోబెడతామా? లే. భక్సింగ్ గారి యొక్క మోటివ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా మనవలే, నీవు నేను ఏలాగినా రక్తం చేత కడగబడ్డాము, వీళ్ళందరూ మనకు బంధువులు. కనుక ఆయన చెప్పి వాళ్ళ దినాల్లో కాన్వకేషన్ జరిగితే బెస్ట్ రైస్ తీసుకురండి, బెస్ట్ రైస్, బెస్ట్ సాంబార్, బెస్ట్ రసం, అన్ని బెస్ట్ బెస్ట్ A1 అట్లా ఉండాలి. ఎందుకంటే వచ్చేవాళ్ళు మనకు బంధువులు, వచ్చేవాళ్ళు మనకు ప్రియులు. ఎవరైనా కానీ వాళ్ళు మార్మోసుకుండొచ్చు ఆ దినాల ప్రారంభంలో అలాంటి ప్రేమను చూపించిన వాడు భక్సింగ్ గారి దినాలు, ఆ దినాలు. ఇప్పుడు ప్రభు అదే చెప్తున్నాడు, ఇక్కడ మీరు స్థిరంగా ఉన్నారు, మీ సహోదరులు కూడా స్థిరపరచమని చెప్తున్నాడు. వీడారా ఇక్కడ రెండవదిగా మనం చూసినట్టయితే ఈ నెహమ్యా మరి మొర్దెకై ఎస్తేరులు అలాగున తమ ప్రేమను వాళ్ళు అక్కడ పరాయి దేశంలో ఉన్నప్పటికీ వారు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆమెనేమో రాణిగా ఉంది. 120 దేశాలంటే ప్రపంచమంతా కలిసి ఆ దినాల్లో 120 దేశాలు ఉన్నాయి. ప్రపంచానికి అధినేత అయినటువంటి అహష్వేరోషు రాజు దగ్గర మరి రాణిగా ఉంది, ఈయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. కనుక వారు స్థిరపడిన తర్వాత తమ వారందరినీ కూడా ప్రేమించారు, వారికి వంతులు పంపించారు, వాళ్ళతో సమాధానం మాట్లాడి అందరికీ కూడా ఇష్టంగా ఉన్నాడు. ఎవరితో వైరం లేదు. శబ్దం చేయి, తీయదు, పుస్తకం మూసిపెట్టు, బుక్ మూసిపెట్టు, పెట్టు, తీయదు దాన్ని. రెండు మూడవదిగా అపోస్తల కార్యం 9వ అధ్యాయం, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 17వ వచనం, 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను. ఇక్కడ అననీయ అనేటువంటి ఒక దైవజనుడు ఆ దినాల్లో ప్రభు ఏర్పరచుకున్నటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తిని దేవుడు తన దూతను పంపించి మాట్లాడుతున్నాడు, ఇదిగో అననీయ, నువ్వు లేచి పలాని ఇంటికి వెళ్ళు, తిన్న మార్గం వెళ్ళు, ఆ ఇంట్లో తార్సువాడైనటువంటి సౌలు ఉన్నాడు, అతను అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు. పై వచ్చిన చదువు నేను చెప్పేదంతా అక్కడ ఉంటాయి. తార్సువాడైన సౌలు ఉన్నాడు అక్కడ, అతడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అతని తల మీద చేయి ఉంచి ప్రార్థన చేయి. అమ్మో ప్రభు, ఆయననా నిన్న మొన్నటిదాకా యేసు ప్రభును ఆయన మాట పలికినటువంటి వాళ్ళందరూ కూడా చంపినటువంటి వాడు దుర్మార్గుడు, నేను పోలేను ప్రభు ఆయన దగ్గరికి, అతడు దుర్మార్గుడు అని అంటే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు. అతడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తుంటాడా? ఆశ్చర్యం. ఎందుకంటే ఈ సౌలు నిన్నటి వరకు దుర్మార్గంగా క్రైస్తవులను యేసు అనేటువంటి మాట పలికినటువంటి వాళ్ళని కూడా చంపడము, ఈడవడము, జైల్లో వేయడము అది ఆయనకు హాబీ. అట్లాంటి జీవితాన్ని కలిగినటువంటి వాడుగా జీవించినటువంటి వాడు అకస్మాత్తుగా 9వ అధ్యాయంలో 2-3 వచనాల్లో దేవుడు దర్శించాడు. దమస్కు పట్టణానికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళని హింసించాలని వెళుతున్నాడు గుర్రం మీద. దేవుడు అకస్మాత్తుగా వెలుగును పంపించి గుర్రం మీద కింద పడేటట్టు చేసి, సౌలా సౌలా, నీవు నన్నెందుకు హింసిస్తున్నావు అంటే ఆయన అన్నాడు, ప్రభువా నీవు ఎవడవు? ప్రభువా అన్నాడు, నీవు హింసిస్తున్నావే ఆ యేసుని నేనెప్పుడు నీ హింసించాను? నా ప్రజలను హింసిస్తున్నావు. అలాంటి దుర్మార్గులైనటువంటి సౌలును పౌలుగా మార్చేశాడు. ఆయన దగ్గర పంపిస్తున్నాడు ఇప్పుడు అననీయను, నువ్వు వెళ్ళు. అతడు ప్రార్థన చేస్తున్నాడు, అతని మీద తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి. అతడు నీ సహోదరుడు, ఆయన నా పరిచారకుడు, అతన్ని నేను ఏర్పరచుకున్నాను. రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, గొప్పవారి ఎదుటను నిలబడడానికి సాక్షిగా నేను ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళు. మౌనంగా నోరు మూసుకొని వెళ్ళారు, ధైర్యం తెచ్చుకొని వెళ్ళారు. ఎందుకంటే ఆయనతో మాట్లాడంటే కూడా ఎవరికి కష్టమో, అందులోనే యేసుప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళకి చాలా కష్టం, భయము. అలాంటి స్థితిలో కూడా ప్రభు చెప్పినటువంటి మాటలప్పుడు వెళ్ళాడు. ఆ తిన్నని ధనబడిన వీధిలోనికి వెళ్ళాడు.
ఆ ఇంటికి వెళ్ళాడు, తలుపు తట్టాడు. పోగానే పౌలు అక్కడ కళ్ళు కనపడకుండా కళ్ళు మరి పొరలు కమ్మినాయి. పోగానే పౌలు మీద చేతులుంచి సౌలా సహోదరుడా అని ఆదరించాడు. అప్పటికే సౌలు దిక్కులేని పరిస్థితిలో ఏంటి పరిస్థితి ఏమైంది అని ఆలోచించినప్పుడు ప్రభు తనతో మాట్లాడిన సంగతిని తెలియజెప్పాడు. ఇదిగో నన్ను ప్రభు దర్శించాడు, నేను పలానా పట్టణానికి వెళుతూ ఉంటేని ప్రభు దర్శించాడు, నాతో ఇలా మాట్లాడాడు అని ఎవడు నమ్ముతాడు? నిన్న మనదాకా కత్తి పట్టుకుని తిరిగినాడు, ఈరోజు బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తే వామయుడు కత్తి తెచ్చాడా, కత్తి బైబిల్ తెచ్చుకున్నాడా అనుమానం వస్తుంది. ఇక కొంచెం మెల్లగా లేచిపోతాడు వెనకాల అందరూ. వామయుడు వచ్చాడు, ఏంటి సంగతీయుడు, అవునా కాదా? అయితే ఇదే సౌలును చూచినప్పుడు ప్రభు దర్శించిన సంగతిని దేవుడు ముందుగా అననీయకు చెప్పాడు. పోయినాడు, తల మీద చేతి పెట్టగానే ఆయన కళ్ళు నుండి పొరలు రాలిపడ్డాయి. ఆ అహంకారపు పొరలు, గర్వపు పొరలు చుట్టుముట్టాయి పౌలుకి. తల మీద చేయి పెట్టగానే ఆ పొరలు రాలిపోయినాయని రాయబడింది అక్కడ. కనుక బిడారా, ఆ పొరలు రాలిపోగానే మరి లేచి మరి తనకు ఉద్దేశించినటువంటి దాన్ని బట్టి మరి తాను లేచి వెళ్ళినట్లుగా చూస్తాం. అంటే ఆదరణ పొందాడు. ఎవరు చేర్చుకున్నారు? అందరూ భయపడుతున్నారు బయటికి రాగానే. ఇదిగో యేసే ప్రభు అయినాడు, ఆయనే రక్షకుడు, ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆ యేసును నేను అంగీకరించాను చెప్తుంటే అందరికీ అర్థం కాలే. వీధుల్లోకి వెళ్ళి ఏంటి నిన్నటిదాకా గుర్రం మీద వచ్చి ఎవరిని పడితే కొట్టేవాడు, ఈడ్చేవాడు, తన్నేవాడు, జైల్లో వేసేవాడు, అవసరమైతే చంపేవాడు, ఈయనేంటి నిజమా ఇది అబద్ధమా అయినటువంటి అనుమానం వచ్చేటట్లు అందరూ నమ్మక మరి ఎవరింట్లో వాళ్ళు దాక్కుంటున్నారు. అయితే మరి అననీయ వెళ్ళాడు. వెళ్ళి అతని చేతులు పెట్టినప్పుడు దేవుడు అంగీకరించాడు. అనేకులతో సాక్ష్యం చెప్పడానికి దేవుడు మరి అననీయ ద్వారా అతన్ని అంగీకరించినట్టుగా చూస్తాం. అది తర్వాత నాలుగవదిగా చూస్తాం. నాలుగవదిగా చూద్దాం రండి. నాలుగవదిగా 11వ అధ్యాయం 26-27 చూడండి. 11వ అధ్యాయము అదే అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 26-27 వారు కలిసి క్షమించండి 24 చదవమ్మా. 24 కూడా. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనుడు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సుకు వెళ్ళి అతని కనుగొని అంత్యోక్యకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరమంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదటిగా అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులను బడిరి. 9వ అధ్యాయానికి రండి. మళ్ళీ ఒకసారి 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయంలో 27 వచనం చూడమ్మా. 9:27 వచనం. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల దగ్గరకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభును చూచెననియు ప్రవచనతో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించిననియు. చూడండి, ఇక్కడ బర్నబా అనేటువంటి వ్యక్తిని చూస్తున్నాం. ఇక్కడ అప్పటికే సువార్త ప్రకటిస్తున్నాడు బర్నబా. ఈ పౌలు మారుమనసు పొందక మునిపే అందరూ మరి ప్రతి శిష్యుడు కూడా ఆయన చూడగానే అటు ఇటు పరిగెత్తిపోతున్నాడు. నమ్మడల్లా, అయ్యో ఎంతో ఏనేంటి సువార్త చెప్పడం నమ్మకం అందరూ పోతుంటే బర్నబా తెలుసుకున్నాడు. బర్నబా తెలుసుకొని ఇతడు ప్రభువును చూచాడు త్రోవలో, ప్రభు ఇతన్ని దర్శించాడు, ఇతడు మారుమనసు పొందాడు, ప్రభు గురించి చెప్తున్నాడని నమ్మి చేర్చుకున్నాడు బర్నబా. ఇడారా చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చాడు. ఆ బర్నబా ఇలాంటి వాడంటే చదివాము. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుడు అని బర్నబాకు పేరు. కానీ బిడారా ఈ రాత్రి కాల సమయంలో ఈ బర్నబా కూడా పౌలును చేర్చుకొని ఆదరించినటువంటి వాడు. అననీయనే కాదు, మరి అననీయ తను దర్శించి తనను అభిషేకించాడు. అయితే పరిచయలో చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడు బర్నబా. మనం స్థిరపడిన తర్వాత ఇతరులను చేర్చుకుంటున్నామా, ఇంకా నమ్మకుండా ఉన్నామా అంటే చాలా ఇది నాలో నమ్మడం కష్టమే లేండి. ప్రతి వాడు కూడా నేను యేసుని నమ్మినానండి. ఒకసారి ఒక స్థలంలో రాత్రి పూట వచ్చి పడుకుంటాను పాస్టర్ గారు, నేను పలానా సంఘంలో ఇట్లాంటి పలానా అని చెప్పి మాయవాడు చెప్పి పడుకోమన్నాడు. పడుకున్న తర్వాత తెల్లారి చూస్తే మైక్ సెట్లు లేవు, మౌత్ పీసులు లేవు. రాత్రి పడుకున్నాడు కానీ తెల్లవారుజామున అన్ని సంకట పెట్టుకుని లేచి తీసుకొని పోయినాడు. ఎట్లా నమ్మాలి? అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకే వాళ్ళు నమ్మలేదు. వామో ఈయన
మనదాకా కొడాలతో కొట్టినోడు, కాళ్ళతో తన్నినోడు, బల్లెంతో పొడిచినోడు అని నమ్మలేదు. కానీ బర్నబా మరి విశ్వాసంతోనూ నిండుకున్నటువంటి వాడు, సత్పురుషుడైనటువంటి వాడు కనుకనే, దేవుని నమ్మాడు కనుకనే ఆ ప్రేమను కలిగినటువంటి వాడే పౌలును చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు, ఆదరించాడు. తర్వాత ఈ బర్నబా, ఈ పౌలు మరి జత పనివారుగా చేయబడ్డారు. ఆ తర్వాత మరి అనేక స్థలాల్లో ఇద్దరు కలిసి వెళ్ళి సువార్త చేస్తూ వచ్చారు. ఏ స్థలంలోనైతే మరి యెరూషలేములో నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు అనేకులు ఆశ్చర్యపడినట్లుగా పౌలు తన సాక్ష్యాన్ని చెప్తూ వచ్చాడు. 22వ అధ్యాయంలో సాక్ష్యం చెప్పాడు, 26వ అధ్యాయంలో సాక్ష్యం చెప్పాడు, అగ్రిపరాజు దగ్గర సాక్ష్యం చెప్పాడు, ప్రధాన యాజకుల దగ్గర సాక్ష్యం చెప్పాడు. విడారా, అందుకని ప్రభు చెప్పాడు, అనేకుల రాజుల ఎదుటను అధిపతుల ఎదుటను నా నామను మరి ఒప్పుకోవడానికి నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడని ప్రభు ముందుగా చెప్పాడు. కనుకనే అగ్రిపరాజు దగ్గర కూడా మరి సాక్ష్యం చెప్పినటువంటి వాడు ఉన్నాడు. 26వ అధ్యాయం అపొస్తలుల కాలం చదవండి. 22వ అధ్యాయంలో కూడా అధికారుల దగ్గర సాక్ష్యం చెప్పినట్టుగా చూస్తాం. ఈ పౌలు యొక్క సాక్ష్యం అది. కనుక ఈ అననీయ చేర్చుకున్నాడు, ఆదరించాడు. ఈ బర్నబా చేర్చుకొని ఆదరించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఈ రాత్రి కాల సమయంలో మనము మరి దేవుని ఎరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం స్థిరపడిన తర్వాత ఈ జీవం ఏపాటిది కొంతసేపు కనిపెట్టి అంతలో మాయమైపోతుంది. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఎక్కడైనా ఉంటుందేమో, దేవునికి ఆశకరమైనటువంటి జీవితం ఉంటుందేమో, దాన్ని బట్టి మనం తీర్పులో శిక్ష పడుతుందేమో అనేటువంటి భయం కలిగి మనం జీవించాలి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలో 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ రాయబడింది. అక్కడ నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం ఆజ్ఞ 2వది. మరి ధర్మశాస్త్రులకును ప్రవక్తలకును ఆధారమైందని రాయబడింది. కనుక 10 ఆజ్ఞలు లేవు మనకి, ఇప్పుడు 2 ఆజ్ఞలే. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని, నీ దేవుడిని యెహోవానే సేవించాలి, 2వది నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ప్రపంచంలో అందరికీ కూడా ఆధారం ఇది. నువ్వు ప్రేమించేటువంటి ప్రేమ లేకపోతే నువ్వు దేవుని ఎరిగిన వాడు కాదు. నువ్వు కాదు, ఇంకా ప్రపంచంలో క్రైస్తవులు, హిందువులు, మహమ్మదీయులు, జైన మతస్థులు, బుద్ధ మతస్థులు, సిక్కు మతస్థులు, మావోయిస్టులు, లెనినిస్టులు, ఉగ్రవాదులు, మరి దేవుడు లేని వాదించేటువంటి నాస్తికులు అందరూ కూడా అంతే. దేవుని ప్రేమ అనగా నీ సహోదరుని, సాటి సహోదరుని ప్రేమించలేనటువంటి వాడు నువ్వు ఎట్లా దేవుని ప్రేమిస్తావు? నీలో ప్రేమనే లేదు. నీలో ప్రేమ లేనివాడు నిన్నెట్లా ప్రేమిస్తాడు దేవుడు? కనుక దేవుని ప్రేమను చూపించమని ప్రభు ఇక్కడ తెలియజేసేవాడు ఉంటున్నాడు. కనుక చివరిగా చూసినట్టయితే అపొస్తలుడైన పౌలునే చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయానికి రండి. రోమపత్రిక 16వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రోమపత్రిక 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో ఇక్కడ మొదటి వచనం నుండి మీరు చదివితే 19 వరకు, ఆ తర్వాత మరి 19 తర్వాత 21 నుండి మరి చివరి వరకు చదివితే ఎంతమంది పేర్లు చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ఎంతమంది పేర్లు చెప్తున్నాడు? ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పండి. ఎందుకంటే పౌలు పరిచయలో ఒక్కడు చేస్తే చేతగాలు ఎవరు కూడా ప్రతి వాడు కలిసి వాడు చేస్తూ వచ్చారు. మరి అపోజిట్ పౌరుతో ఎంతోమంది పరిచారకులు ఉన్నారు, పనివారు ఉన్నారు, సహాయకులు ఉన్నారు, సహకారులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ఆయన ఇంట వెళుతూ వచ్చేటువంటి వారు. పిల్లరా, తాను ఆదరించబడ్డాడు మొట్టమొదటిగా ఎవరు తెలియనప్పుడు. తర్వాత అనేకులను ఆదరించిన వాడు, అనేకులకు మాదిరిగా ఉన్నటువంటి వాడు, అనేకులకు ప్రభువును పరిచయం చేసిన వాడు, అనేక స్థలాలకు వెళుతూ అనేక సంఘాలకు, అనేక గ్రామాలకు ఉత్తరాలు రాసినటువంటి వాడు, అనేక వ్యక్తులకు ఉత్తరాలు రాసిన వాడు, అనేకులను ఆదరించిన వాడు. అక్కడ ఎంతోమంది పేర్లు చదవగలం. అందులో ఆ అధ్యాయంలో 16వ అధ్యాయం 1వ వచనం నుండి 19 వరకు, ఆ తర్వాత 21 నుండి 20 వరకు చదివినట్లయితే పౌలు మరి ఇంకా పత్రికలు కూడా అక్కడెక్కడ ఉన్నాయి. తిమోతి పత్రికలో, తెస్సలోనిక పత్రిక అక్కడక్కడ పేర్లు కనపడతాయి. కానీ ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు చదవడానికి సమయం లేదు. కానీ మీరు చదవండి. ఒక్కరొక్కరిని ఏ విధంగా ఎవరెవరు ఎలాంటి కీడు చేసినారో, మేలు చేసినారో, సహాయం చేసినారో, వాళ్ళని ఆదరించారో, ధైర్యపరిచారో, ఇలాంటివన్నీ కూడా ఎంతో తేడాగా రాయించాడు. ఇక్కడ ఈ రాత్రి కాల సమయంలో అపోస్తలుడైన పౌలు పరిచర్య ఇంకా గొప్పది. చివరి దినాల్లో, అంత్య దినాల్లో, సంఘం ఎత్తబడేటువంటి దినాల్లో పౌలు పరిచర్య ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా మనకు రాయించాడు. కనుక ఈ పౌలు కూడా అనేకులను ఆదరించాడు. తాను స్థిరపడ్డాడు. అయితే ప్రభువులో స్థిరపడిన దానికంటే అధికముగా తాను అనేకులకు తాను పానాత్మకంగా భయపడ్డాడు. ఇతరుల కొరకు బాధపడ్డాడు. ఇతరుల కొరకు తన శరీరాన్ని మరి గాయపరుచుకున్నాడు, బాధపరుచుకున్నాడు. కారణం ఏంటంటే నన్ను దేవుడు రక్షించాడు, వాళ్ళు కూడా రక్షణ పొందాలి, వాళ్ళు కూడా మేలు పొందాలి, ప్రభువును వాళ్ళు కూడా చూడాలి.
ప్రభు రాజ్యంలో వాడు కూడా ఉండాలనేటువంటి మంచి మనసు కలిగినటువంటి వాడు పౌలు. ఇలాంటి పౌలు అందుకనే ఆ వాడు చెప్పగలిగినాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొని కనీసం నాలాగైనా బతకండి అని సవాల్ చేసినటువంటి మాట ఎవడు చెప్పలేకపోయినాడు. బైబిల్లో కొత్త నిబంధనలు ఎవరైనా చెప్పగలరా మాట? పౌలు ఒక్కడే చెప్పగలిగినాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిస్తున్నాను, క్రీస్తు కొరకు పానార్పణంగా భయపడుతున్నాను, సువార్త ప్రకటించుంటే నాకున్నటువంటి జీవితము, బ్రతికినా చనిపోయిన నేను క్రీస్తు కొరకే చనిపోతానని ఎవరు చెప్పగలరు? మనం చెప్పగలమా? మనకు అంత ధైర్యం ఉందా, దమ్మున్నదా? పిల్లరా, ఆ దినాల్లో అప్పుస్తున్నటువంటి వారు చనిపోయిన తర్వాత మిషనరీలు అయినటువంటి వారు ఎంతోమంది, కొన్ని వందలు వేల మంది తమ స్థిరాతులను అమ్మివేసి భార్య పిల్లలతో కలిసి ప్రపంచమంతా తిరిగి అన్ని దేశాల్లో తిరిగి ఆ ప్రభు కొరకి సాక్షులుగా చేయబడ్డారు. పిల్లరా, ఒక ఆయన అన్నాడు, మనం విన్నాను, మరి ఒక పేరు సరిగ్గా గుర్తులేదు కానీ మర్చిపోయినా, కాంగో అనేటువంటి స్థానంలో అక్కడ మరి సువార్తకని బయలుదేరాడట. సువార్తకని బయలుదేరితే వాళ్ళు అన్నారంట, అయ్యా నువ్వు ఇక్కడెందుకు వెళ్తావు సువార్తకి? ఆ నది ప్రాంతంలో అందరూ కూడా నరమాంస భక్షకులు ఉన్నారు, నిన్ను పోగానే తినేస్తారు, ఎందుకు వెళ్తున్నావు? ఊరికి అనవసరంగా చచ్చిపోతావు అంటే ఆయన ఏమన్నాడంటే, ఏమంటాడు, మనమైతే ఏమంటాడు, అమ్మ బతుకుంటే బలుసాకనే దీన్ని బతుకొచ్చు, మరి బతుకుంటే ఉప్పైన అమ్ముకొని బతుకోవచ్చు, అక్కడికి వద్దులే అని అంటావా లేదా? ఖచ్చితంగా అంటాం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతే మంటలు పెడితే పురుగులు తింటాయి, కానీ అక్కడికి పోతే నన్ను వాళ్ళు తింటారు, దీనికంటే అదే మేలు. చూడండి ఎంత మాట, ఎంత గొప్ప మాట అన్నాడు. వాళ్ళల్లో తింటారు నన్ను, అప్పుడన్నా తెలుసుకుంటారు ఇది దేవుని ప్రేమ అని. చచ్చిపోతే మట్లో పెడితే పురుగులు తింటాయి, పురుగులకు దేవుని ప్రేమ తెలియదు. వాళ్ళన్నా నన్ను కోసుకొని తింటే నా ప్రేమ, నా దేవుని ప్రేమను వాళ్ళు తెలుసుకుంటారని వెళ్ళాడంట. ఆ విధంగానే చనిపోయాడు. పిడారా, వాస్తవాలు ఇవన్నీ కూడా వాళ్ళ చరిత్రలు చదివితే తెలుస్తుంది మీకు. పిడారా, ఇట్టి సత్యాన్ని మనం గ్రహించి కనీసం మన ఇరుపరి వారికి, కనీసం మనకు మరి నిలవైనటువంటి వారికి సహాయకులుగా, పత్రిక ఇచ్చేవారంగా, బహిరంగ స్వార్థకి వెళ్ళలేకపోతున్నాం, పత్రికలు ఇచ్చి ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడి పని మీద వెళ్ళినట్టుగా వెళ్ళి, అమ్మ యేసుని నమ్ముకోండి, యేసుని నమ్ముకుంటే మోక్షం మీకు, పరలోక రాజ్యం ఒక దినం వస్తుంది, మనం చచ్చిపోతే ఎక్కడ ఉంటాం, నరకం లేకుండా ఉండాలంటే యేసుని నమ్ముకోండి అని తెలిసిన వారికి, నిలవిన వారికి చెప్పడానికి ప్రయత్నించండి. కనీసం కొన్ని పత్రికలు తీసుకొని మీ సాక్ష్యాన్ని చెప్పండి. అలాగున ప్రభు పరిచయంలో మనం అందరూ కూడా భాగస్థులు కావాలని కోరుతున్నాను. పిడారా, ఈ రాత్రికాల సమయంలో మరి రేపేమి సంభవించునో మనం ఎరగము. మీ జీవం ఏపాటిది? కొంతలో కనబడి అంతలో మాయమైపోయినటువంటి ఆవురు వంటి ఆరే కాదా? మనకు తెలుసు, ఒరిస్సా ప్రాంతంలో, ఒరిస్సా రాష్ట్రంలో 97 సంవత్సరంలో గ్రహం స్టెయిన్, తిమోతి అని మరి ఇంకొక కుమారుడు, ఇద్దరు పిల్లలు మరి వాహనంలో పండుకుంటే ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఆ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ అతను ఆ దినాలు అతనే చంపింది. అతని అనుచరులు వాళ్ళందరూ కలిసి వ్యాన్ మీద పెట్రోల్ పోసి కాలిపోతుంటే ఆహా ఓహో అని మరి హాస్యనాదం చేసినటువంటి వాడు ఇప్పుడు బతికే ఉన్నాడు. చంపించినోడు అతనే మరి అక్కడ మంత్రిగా కూడా ఉన్నాడు, బీజేపీ మంత్రిగా. మరి ఆయన ఉన్నాడు చూడండి, రాష్ట్రపతి ఎవరు? ఇంతకుముందు ఉన్న రాష్ట్రపతి ఆయన ముస్లిం, ఆయన ఏం పేరమ్మా? అబ్దుల్ కలాం ఆజాద్ ఉన్నప్పుడు మరి గొప్ప బహుమతి ఇచ్చాడు. ఏంటి బహుమతి? జాతిరత్న బహుమతి ఇచ్చాడు ఆమెకు. ఏమంటే కోర్టు పోయి నిలబడి చెప్తే ఎదురుగా నిలబడినాడు బోన్లో, ఇతనైనా మీ కుమారుని చంపింది, ఇతనికి శిక్ష వేయచ్చునంటే క్షమించండి, ఆయన్ని తెలియక చేశాడు, క్షమించండి అని జడ్జి దగ్గర చెప్పడము ప్రపంచమంతా కూడా నివరిపోయిందని చెప్పాను ఒకసారి. ఆమె ప్రేమకు మరి అవధులు ఉన్నాయా? ఆమె ప్రేమ ఎవరైనా చూపించగలరా ఈ లోకంలో? భర్తను, ఇద్దరు కుమారులు కళ్ళెదురు కాలిపోతున్నారు, మాడి మసైపోతున్నారు, కళ్ళారా చూసింది. చంపినడెవడో చూసింది. కోర్టులో చెప్పమంటే ఇతనేనా మీ కొడుకుల్ని మీ భర్తను చంపింది ఇతనేనంటే అతనే, కానీ క్షమించండి. పేడరా, మరి ఎలాంటి ప్రేమను దేవుడు ఆ దినాల్లో వాళ్ళ ద్వారా చూపించాడు. తమ జీవితాలు అర్పించుకున్నారు. ఆమె ఇంకా బతికే ఉంది. తమ జీవితాలు అర్పించుకొని మిషనరీలు ప్రపంచంలో వాళ్ళ దేశాలు వదిలిపెట్టి, ఇళ్ళను వదిలిపెట్టి, బంధువులు వదిలిపెట్టి
ప్రపంచమంతా తిరిగారు, మన దేశానికి కూడా చాలామంది వచ్చారు. కనుక ఇలాంటి సేవ చేస్తూ వచ్చారు ఆ దినాల్లో ప్రభు కొరకు. మీరు స్థిరపడిన తర్వాత మీరు తెలుసుకోండి, ప్రభువును తెలుసుకున్న తర్వాత మీరు ఏం తెలుసుకున్నారో అదే చెప్పండి. మీరు ఏం తెలుసుకున్నారో అదే చెప్పండి. లేనిపోయింది ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సమరేశ్వరి ఏం చెప్పింది? నా జీవితం మార్చాడు, నేను కనుగొన్నాను రక్షకుని, మీరు కూడా రండి. అందుకంటే ఏం చెప్పలే. ఇప్పుడారా మరి మార్క్స్ 5వ అధ్యాయంలో దయ్యాలు పట్టినోడు పోయి 10 పట్టణాలకు పోయి చెప్పాడు, అయ్యా నేను ఒకడు సమాధిలో జీవిస్తుంటే, దుర్భరమైనటువంటి దయ్యాలు బట్టి జీవిస్తుంటే, అదిగో ఆ రక్షకుడు నన్ను బాగు చేశాడు, మీరు కూడా నమ్మండి, మీరు కూడా బాగుపడతారని చెప్పాడు. 10 పట్టణాల్లో చెప్పాడు. 10 ఊళ్ళు మరి క్రైస్తవ మరి ఊళ్ళుగా మారిపోయినాయి. క్రైస్తవ మతం వద్దు మనకి, క్రైస్తవ మతం వద్దు, క్రైస్తవ కులమొద్దు, క్రీస్తును తెలుసుకునేటువంటి వారిగా కావాలని ప్రభువుకి ఉద్దేశం. కనుక రాత్రి మనం స్థిరపడిన తర్వాత మన సహోదరులను స్థిరపరచాలి. అదే దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను కలిగిన వారమై సాక్షులుగా ఉందాం, సాధనలుగా ఉందాం. ప్రభావితంగా మనకు సహాయం చేయాలి. ప్రార్థన.